ఎందుకు వీడియోలు చేస్తారు అది చెప్పు ఫస్ట్. నీ లైఫ్లో అచీవ్మెంట్ ఏంటిది బేబీ పెద్దది? నిన్ను సాధించుకోవడం బేబీ. నాకెందుకు బేబీ? కొంచెం ఇద్దరు పట్టు బేబీ. ఓవరాక్షన్. వావ్, ఒక్కదాన్ని తిను బేబీ. వాష్రూమ్ ఏడు ఉంది? బావని చెప్పు. బావని చెప్పు, సూపర్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టెల్లా 777. హాయ్ చెప్పినా. హాయ్ నా బంగారు కూన, నా చిన్నారి కూన. ఇన్ని రోజుల తర్వాత మిమ్మీ వచ్చింది కదా బిడ్డ. ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత నాకు బాగాలేకపోయినా నేనే చెప్పాలి బేబీ. అంటే జనాలు ఆ ఇంట్రో మిస్ అంటే ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయినావో చెప్పు మరి. ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు చెప్పు. ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు వెల్కమ్ బ్యాక్ టు మర్చిపోయిన. వెల్కమ్ బ్యాక్ టు స్టెల్లారాజ్ 777 యూట్యూబ్ ఛానల్. చెప్పు బేబీ, ఏమైంది? నిజంగా బాడీ సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్, చెయ్యాలి కాబట్టి చేస్తున్నా నేను. ఆఫ్టర్ లాంగ్ పెట్టుకోండి ముద్దులు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ బిడ్డ, నా బిడ్డ చెప్తుంది. బిడ్డ హాయ్ చెప్పు మిమ్మీ ఛానల్కి. హాయ్ ఫ్రెండ్స్ అను. బాగుంటాడుగా రెడీ, ఇడికెళ్ళి దిగుతలేదు కనిపించాలి. చిన్న స్మైల్ ఇచ్చే బిడ్డ ఫోటోకి. ప్రైజ్లో చెప్పు బిడ్డ, ప్రైజ్లో చెప్పు. నువ్వు ఎందుకు వీడియోలు చేస్తావు అది చెప్పు ఫస్ట్. నువ్వు చెప్పు. ఇంట్లో ఉంటున్నావా నువ్వు? అంటే నేను ఇంట్లో ఉండకపోతే వీడియోలు చేయవా? అలా నా పిల్లరు, నా సపోర్ట్ సిస్టమ్ అంతా మా ఆయననే ఫ్రెండ్స్. బేసిక్గా యాంటీబయాటిక్స్ పైన ఉండే ఫ్రెండ్స్. సో ఇప్పుడు సెట్ అవుతున్నాను, ఊరంతా చేర్చేది ఉంది. నాన్ వెజ్ తినొద్దని ఫుల్ టార్చర్ చేస్తుంది. సో అది ఏం తినాలంటే ఈయనంతా దేంతో పన్నీర్ తోటంట ఏమో వేస్తాడంట, చూసి వేస్తాడంట. అది తిని మళ్ళీ నేను జ్వరం వచ్చి మూలకు పడతారేమో తెలియదు. ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నా. ఏం కాదులే, మా మూలకేం పడవు, మంచిగా చేస్తా. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. అయితే బేబీ ఒక పని చేయి, రెగ్యులర్గా చేసేది చేద్దాము. నీ పని నువ్వు చేసుకోపో, నా పని నేను చేస్తాను. నేను ఎట్లా కిచెన్లో వంటలు చేస్తాను. బేబీ అబ్బా, నువ్వు వండుతూనే తింటున్నా మళ్ళీ నేను. అందుకే నువ్వు వండుతా తింటు. నువ్వు పోయి ఫ్రెష్ అప్ కాపో, నేను పోయి కిచెన్లో అన్ని వంటలు. అబ్బాయి ఇప్పుడు ఎట్లా పోర్ట్రే చేస్తున్నావు? ఈ ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా చెప్తున్నా ఒక మాట, నా ఛానల్లో వంట వీడియో వస్తుందంటే రాజు చేస్తాడు, అప్పుడు మాత్రమే కిచెన్లోకి వెళ్తాడు. జనాలు ఏమనుకుంటారంటే 365 డేస్. సరే నువ్వు పోయి ఫ్రెష్ అప్ కాపో, నేను కిచెన్లో అన్ని ఐటమ్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటా. ఓకే. హానెస్ట్లీ ఫ్రెండ్స్, ఇంట్లో మదర్ సిక్ అయితే ఎట్లుంటుందో నాకు అర్థమవుతుంది. అంటే గిఫ్ట్ మీద ఫోకస్ చేయలేకపోయినా, ఇంట్లో ఫుడ్ కానీ, అంటే నా హెల్త్ నేను చూసుకోలేకపోయినా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకపోయినా, కానీ ఇప్పుడు సెట్ అయిపోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ మీద ఫోకస్ చేయకపోయినా, చాలా గ్యాప్ ఇచ్చేసిన. ఇప్పటి నుంచి గ్యాప్ ఉండదు, రెగ్యులర్గా వీడియోస్ వచ్చేస్తాను. అమ్మా ఇంకెన్నిసార్లు చెప్తా, తినే వరకు నాకు అది ఎంత చెప్పో నాకు అర్థమవుతలేదు. బట్ ఓకే, ముఖమంతా పిక్కపోయింది కదా, ఇంకా సిక్ అయితే ఆబ్వియస్గా ముఖం పిక్కపోతుంది, ప్రాపర్గా తినం కాబట్టి. బట్ ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన ఫేస్ వాష్ అనమాట, అదే హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది జస్ట్ మనకి నీమ్ లీవ్స్తో చేయబడలేదు, 5 parts ఆఫ్ నీమ్ ప్లాంట్తో కూడా చేయబడింది. అండ్ ఈ క్లినికలీ ప్రూవెన్ టు క్లియర్ పింపుల్స్ అండ్ ప్రివెంట్స్ దెమ్ ఫ్రమ్ కమింగ్ బ్యాక్. యాక్చువల్లీ నేను వ్లాగ్స్కి ఎట్లా దూరమైనా, నేను అసలు నా హస్బెండ్ ఫన్నీ మూమెంట్స్ని, కుకింగ్ అయినతో ఇవన్నీ ఐ కాంట్ స్కిప్. యాక్చువల్లీ ప్రాంక్ వీడియోస్ కూడా స్కిప్ చేయను, బట్ పింపుల్స్ డెఫినెట్లీ స్కిప్ చేస్తా. వీటికి ఒక సొల్యూషన్, అదే హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. ఎంతసేపు మాట్లాడతావు బేబీ? వచ్చి కిచెన్ హెల్ప్ చేయి. ఈయన వంట చేసాడు ఎందుకని నాకు నేనే హెల్ప్ చేయాలంట. మా గిఫ్ట్ అమ్మ అక్కడ చెప్తాను అమ్మా. సో ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయ యాప్ అండ్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. ప్లీజ్ గో అండ్ చెక్అవుట్, గ్రాబ్ యోర్స్ రైట్ నౌ. ఏం చేస్తున్నావు బేబీ? ఎంతసేపు బేబీ? నువ్వు వచ్చేలోపు అన్ని రెడీ చేసి పెట్టుకున్నా. అబ్బా నిజం బేబీ, మనకు కావాల్సిన బేసిక్గా మా ఆయన వంట చేస్తే నాతో అన్ని చేపిస్తాడు.
నేను సిక్కున్నా అని చెప్పి అన్నీ నేనే చేస్తున్నా దగ్గరుండి ఇవన్నీ అసలు ఇది ఏం ఫ్యామిలీ గ్రీన్ ఫ్యామిలీ కాంబో అంతా. ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ. మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే కొత్తిమీర, పల్లీలు, ఒకసారి ఇక్కడ కొంచెం జూమ్ వేసుకో. ఉప్పు అండ్ పచ్చిమిర్చి, పన్నీర్. అసలు ఏంటిది బేబీ ఇదంతా? పన్నీర్ కర్రీ బేబీ, పన్నీర్ ఫ్రై, సారీ పన్నీర్ పన్నీర్ టిక్కా. పన్నీర్ టిక్కా, పన్నీర్ ఫ్రై, పన్నీర్ కర్రీ. హాయ్ చెప్పు బిడ్డ, హాయ్ అని చెప్పు. స్లీపింగ్ టైం అని చెప్పు వాళ్ళకి. మీ ఇష్టమా బేబీ ఇష్టమా చెప్పు బిడ్డ. మీ ఇష్టమా బేబీ ఇష్టమా అంటే ఫ్రెండ్స్ జస్ట్ నవ్వుతుంది, ఆన్సర్ అస్సలు ఇయ్యదు. ఇప్పుడు చెప్తా చూడు. గిఫ్ట్ అమ్మా, మిమ్మియా బేబీయా? మిమ్మియా, మిమ్మి ఇష్టమా బేబీ ఇష్టమా? నా బంగారు కూన, నా చిన్నారి కూన. ఏం చేస్తారు బేబీ కొంచెం చెప్పుకుంటా చేయవా? నాకు మా ఆయన వంట చేస్తుంటే భయం అవుతుంది. మనము వంట చేసేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు నువ్వు. కిచెన్ అంతా ఖరాబ్ గిఫ్ట్ అమ్మా ఇట్లా చెఫ్. ఇది వెలిగించుకున్న తర్వాత స్టవ్ పెట్టాలి దీనిపైన. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న ఇది వెలిగించుకున్న తర్వాత స్టవ్ పెట్టాలి దీనిపైన. స్టవ్ పెట్టాలా? దేంట్లో స్టవ్ పెట్టాలంటున్నా. దీన్ని ఏమంటారు? ప్యానికి పెట్టాలి. ప్యానికి పెట్టాలి. ప్యానికా? ప్యానిక్ పెట్టాలా? అదే అదే బేబీ నాకు ప్యానిక్ అటాక్స్ ఇచ్చి ఇచ్చి ప్యానిక్ అనరు బేబీ, ఫ్యాన్ అంటారు. బేబీ అంత నూనె పోసుకోరు బేబీ. యా పిచ్చి ఇంత నూనె పోసుకుంటారా బేబీ? నీకెందుకు బేబీ? నీకు తెలుసా నాకు తెలుసా? బేబీ నేను పేషెంట్. అయితే పేషెంట్ అయితే ఇది ఆడు వస్తారా నూనె? చేయొద్దు. ప్యాన్ ని పట్టుకొని ప్యానిక్ అటాక్స్ అంటుడు బిడ్డో మీ అయ్యా. నువ్వు ఎంత తింటాలో అంత ఉండు. అంత ఆయిల్ అనైజినిక్. అనెజ్జినిక్ అనెజ్జినిక్. ఏ పిల్ల నడు. బేబీ నిజంగా చెప్పు బేబీ, చేస్తావా చేయవా? చేసి పెడతా బేబీ. ఎందుకు? చెప్పు బేబీ. చేస్తా అని చెప్తున్నా కదా. బేబీ నాకు అంత డబల్ పని చేయకు, నాకు అస్సలు ఓపిక లేదు చెప్తున్నా. నేను మంచిగా నీట్గా చేసి నీకు పెడతా. ఇప్పుడు కొత్తిమీర వేయాలనా? కొత్తిమీర వేయాలనా? సో మీకు గిట్ల ఎవరన్నా పెళ్లి చేసుకుంటే రీసెంట్లీ చిన్న చిన్న రెసిపీలు నేర్చుకోవాలి మగవాళ్ళు, జాగ్రత్త. ఎందుకంటే మగవాళ్ళే ఇవాళ రేపు అందరికీ వంటలు చేసి పెడతారు కాబట్టి. సో మగవాళ్ళే నేర్చుకోవాలి. 3 years నుంచి నేనే వంటలు పొద్దులు వేసి బాసనలు కడిగి ఇప్పుడు ఇవన్నీ కడగాలి. ఇప్పుడు ఇవన్నీ ఆమె డ్యూటీ ఏంటంటే జస్ట్ ఆమె తినిపించడం, స్నానం చేపించడం, పండబెట్టడం. ఆమె చూసుకుంటుంది. సో దాని తర్వాత మనది ఏంటంటే ఇవన్నీ చేసుకోవాలి. ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేయకరా. ఇగో ఆయిల్ తీసిండు, ఆయిల్ మూతిడ్ని. బేబీ కొంచెం నీట్గా ఉంచుకో బేబీకి. నాకు అందుకే నాకు సగం రోగం తగ్గిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ నా కిచెన్లోకి ఎంటరైజ్ చేస్తాడు చూడు. రోగం తగ్గిపోతుంది. నాకు ఆన్ ఉంటే 24 hours. నేను చూసిన ఆ గిన్నెలు నువ్వు దొంగతావా? ఎన్ని అబద్ధాలు ఆడతావు బేబీ? పనంతా నువ్వు చేస్తావా? కిచెన్లోకి ఎంటర్ అవుతావా బేబీ అసలు నువ్వు? అంటే అది పన్నీర్ తీసుకురాపో. నీకు పని లేక నువ్వు నోరు గట్టి గట్టి మాట్లాడుతున్నావు. పని ఉంటే ఎంత తెలుసా? గెస్ట్ ఆశతోనే మనం అనుకుంటాం కదా. చిన్ని ఆశ చిన్నది. నీ లైఫ్లో అచీవ్మెంట్ ఏంటిది బేబీ? పెద్దది నిన్ను సాధించుకోవడం బేబీ. చిన్నది బేబీ, ఇది కాదు చిన్నది. ఇది చిన్నదే బేబీ. దీంట్లో నేను చేస్తా బేబీ. చిన్నది అయితేనే కరెక్ట్ దంగుతుంది. నీకు తెలుసా నాకు తెలుసా? పన్నీర్ ఎందుకు అంటే ఫ్రెండ్స్ బేసిక్గా నాకు నాన్ వెజ్ తినబుద్ధి అవుతుంది. కారము నాన్ వెజ్ తినొద్దు. సో ఫ్రెండ్స్ ఆఫ్టర్ మిక్సింగ్ తర్వాత మనకి ఇట్లా వస్తుంది. పన్నీర్ విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పి ఈయన గారు సజెస్ట్ చేశారు. నువ్వు చాకులు చూపించక బేబీ, కోసుకోపోతుంది. ఈయన గారు సజెస్ట్ చేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? సో ఫ్రెండ్స్ ఇది అయిపోయింది ఆల్మోస్ట్ మనకి. సో ఇప్పుడు పన్నీర్ ఉంది కదా మనకి బేబీ. ఎట్లా పడితే అట్లా ఎందుకు కోసినావు బేబీ? కొంచెం తక్కువ పెట్టు బేబీ. అర్థమైంది కదా బేబీ, నేను చెప్తే నీకు అర్థమే కదా అసలు. ఎందుకు అట్లా చేస్తే ఏంటి? ఏం చేస్తున్నాడు అర్థమవుతుంది. దీనికి ఒక పేరు లేదు, ఊరు లేదు. బాగుంటుంది బేబీ. ఇట్లా తిన్నావు ఎప్పుడన్నా? ఇట్లా
నీట్ కొంచెం తక్కువ పెట్టు బేబీ, లోపల పన్నీర్ ఉడకాలి. అన్నీ అవుతాయి బేబీ, తక్కువ 2 నిమిషం పెట్టాలి. ఆగు. ఇట్లా నీట్గా పెట్టాలి బేబీ, ఆర్గనైజేషన్. ఈ నేను ఆర్గనైజేషన్ అందుకని ఆడలతోటి ఇది చూడు ఒకసారి చూపి, అందుకని నేను ఆడలతోటి వంటలు చేయనని చెప్తాను. ఆర్గనైజేషన్తోనే గొడవైంది ఫ్రెండ్స్ మాకు. నీట్గా ప్రెజెంటబుల్గా ఉండాలని నేను. అవును బేబీ, వదిలేసి. పన్నీర్ టిక్కా అంట, దీనికి పన్నీర్ అయిపోయింది. కొంచెం ఆయిల్ వేసి ఒక 4 minutes ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇది నూనె బేబీ అట్లా వేయరు, కొంచెం నీట్గా బేబీ మరి చేయాలి. బేబీ తెలుసుకోవా, నాకు తెలుసా, నువ్వు చెప్పు బేబీ. ఫ్రై చికెన్ పీసులు కావి ఆయిల్లో డీప్ ఫ్రై చేయడానికి. ఒక్కొక్కటి చేయాలనా, 2 చేయాలనా? 2 అదే నేను మాడాలి బేబీ, మాడాలి, చాలా మాడాలి. పన్నీర్ ఫస్ట్ వేయించాలేమో బేబీ నాకు తెలిసి. ఫ్లాప్. తినడు ఇక్కడ ఆల్రెడీ కష్టపడి నేను వండుతుంటే అన్నం పెట్టుకొని తింటున్నాను. ఇట్లా పన్నీర్ వేసుకొని తినాలి, బాగుంటుంది. ఇప్పుడు నువ్వు అన్నం ఎందుకు తింటున్నావు బేబీ? ఒకసారి నువ్వు తిను ఫస్ట్. నాకెందుకు బేబీ? కొంచెం తిను, వద్దు బేబీ, తిను పట్టు బేబీ. ఎందుకు ఓవర్ యాక్షన్? ఒక పన్నీర్ తింటావా? చూపిస్తాను టేస్ట్. నేను మంచిగా ప్లేట్లో ప్రెజెంటబుల్గా చేసి మీకు చూపించి ఫైనల్గా తిందాం అనుకున్నా. ఒకసారి తిని బేబీ పన్నీర్. నువ్వు తిని ఫస్ట్, నేను ఎందుకు తినాలి? బా 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 ఏమైందిరా? మస్తుంది, మస్తుంది పన్నీర్. బా 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 బాగుంది కదా? బాగుంది. అట్టు కూడా తిను, మాడిపోతున్నాయి జ్వరం. కల్పక బేబీ ఊకే. ఇది ఒకటి తిప్పాలి, ఇది తిప్పలేదు. సో కాఫీ కలుపుదాం అనుకున్నా, ఎందుకంటే ఆమె ఎంతో పని చేస్తుంది ఇక్కడ. ఏం చెప్పాలంటే గిఫ్ట్ని చూసుకుంటుంది, వంట చేస్తుంది, బాగా హెల్త్ బాగాలేకపోయినా కానీ. సో ఆమె కాఫీ అంటే వచ్చి బాగా ఇష్టము మా బేబీకి. సో ఒక కాఫీ కలుపుద్దాం, ఎట్లుంటుంది ఏందని. బేసిక్గా నేను కాఫీ బాగా కలుపుతా, అంటే అప్పుడప్పుడు ప్రేమ చూపిస్తా. ఆమెకు నచ్చదో నచ్చదో చూద్దాం. కాఫీలో మీరు షుగర్ కలుపుకుంటారా కలుపుకోరా? నేనైతే కలపను, ఎందుకంటే షుగర్ కలిపితే షుగర్ వస్తుంది. ఎదవ ఎట్టకారాలు వద్దు. సో ఇది ఏంటంటే చక్కెర, ఇది షుగర్ కాదు. నాకైతే కాఫీ అంత ఇష్టం ఉండదు, టీయే. వన్స్ టీ అలవాటు అయిందనుకో కష్టం మానేయడం. దా కాఫీ తాగా, హెల్త్ బాగాలేదు కదా, కొంచెం కాఫీ కలిపి. అంటే అన్నీ చేస్తుంటావు కదా, పాపను చూసుకుంటుంటావు అండ్ వంటలు చేస్తుంటావు. సో అందుకని నీ గురించి కాఫీ. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. సో ఫైనల్గా అవుట్పుట్. సో ఇది మా బేబీకి నచ్చదా నచ్చదా చూద్దాం. కాఫీ తర్వాత ఏంది? అమ్మా బేబీ, నువ్వు ఏం పోట్రే చేస్తున్నావు బేబీ? ఏమైంది బేబీ? ప్రేమతో ఇట్లా తీసుకొచ్చిన కదా. వంగి బాడీ అంతా వంగి ఇస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఒక పని చేయి, ఫస్ట్ చూద్దాం ఆగి ఎట్లయినా బేబీ. మంచిగా ఉడికినాయి అంటావా? నేను ఇట్లా ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా, బాగుంటాయి బాగుండవు అనేది. సో ఇది కొంచెం ఇట్లా టేస్ట్ చూస్తుంటే అయితే బాగుంది. ఒకసారి చూడు, నువ్వు తిని బేబీ. కేకా బేబీ? వావ్, ఒక్కదాన్ని తిని బేబీ. వాష్రూమ్ ఏడు ఉంది? నిజంగా చాలా బాగుంది, నిజంగా. నీకు ఎట్లా వస్తుంది బేబీ ఇట్లా అంటే ఐడియాలు? అంటే బేసిక్గా ఈ ఐడియాలు చెప్పాలి, నిజం చెప్పాలనా? ఇది ఒకప్పుడు నువ్వు నాకు పంపించినావు, ఇట్లాంటి పన్నీర్ వేస్తే బాగుంటుంది. అది ఇప్పుడు గుర్తుకొచ్చి చేసిన నీ గురించి అని.
చాలా యమ్మీ ఉంది, వర్త్ ఫ్రెండ్స్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరు తినొచ్చు. హైలీ ప్రోటీన్ ఫుడ్ కాబట్టి పన్నీర్ అంటే వెజిటేరియన్స్ నాన్ థ్యాంక్ యూ బేబీ, ఇంత వెజిటేరియన్స్. గొప్పగా చెప్తున్నది నా గురించి. అబ్బో ఓవరాక్షన్ చేయకంతా, చాలా బాగుంది. అంటే మా ఆయన లాంటి మైండ్కి ఇంత మంచి రెసిపీ తట్టడం నాకు కొంచెం షాకింగ్ అంటే ఉంది. మైండ్ నాకు మైండ్ లేదా? అంతేగా అంతేగా చెప్పు. వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ ఇన్ మై ఛానల్ అని చెప్పొచ్చు. ట్రస్ట్ మీ, చాలా ఎమ్మీ ఉంది. ట్రై చేయండి, కమెంట్ చేయండి. ట్రై చేసిన వాళ్ళు నన్ను ఇన్స్టాలో ట్యాగ్ చేయండి, అది ఎట్లా టర్న్ అవుట్ అయిందో రెసిపీ. రాజు చెఫ్ని కూడా ట్రై, నేను చెఫ్ని అంటే ఏదో అనుకున్నా, నిజంగా కాదు బేబీ, చెఫ్వే. వాష్రూమ్లో నీళ్ళునా? మేము ఎందుకు అయినా ఆయన అట్లా ఒప్పుకుంటున్నాను, చాలా బాగుంది. గిఫ్ట్ వేసినాక గిఫ్ట్ కూడా ట్రై చేసి ఆమె రివ్యూ కూడా ఇస్తుంది బేబీ ఫుడ్ పైన. బావని చెప్పు, బావని చెప్పు, సూపర్ అని చెప్పు, దానికి చెప్పు, కెమెరాకి చెప్పు. సో నేను చేసి నా బిడ్డకి ఇట్లా నచ్చింది కదా బిడ్డ, బాగుంది కదా కదా బిడ్డ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టెల్లారాజ్ 777 యూట్యూబ్ ఛానల్. ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.